నన్ను కాదు, యువకుల అబ్బాయిని చూద్దాం. ఇది అప్పట్లో ఒక 2 సంవత్సరాల కింద దీని పనులు ప్రారంభించి దీని యొక్క లోతును, లోపల గుహలను, లోపల ఉన్న గుడిని అన్నిటి గురించి నేను చెప్పాను. అదే మన సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు చాలా అప్లోడ్ చేశారు ఈ బావి గురించి. ఇది మంగళగిరి నరసింహస్వామికి సంబంధించిన కోనేరు. అప్పుడు ఇందులోనే అన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు మేము ఈ లోతు ఇంకా ఎంతన్నా తవ్వినరేమో అని చూద్దామని వచ్చి వీడియో ఆన్ చేశాను. వీడియో ఆన్ చేసుకుంటే ఆ నుంచి దూరం నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడు అర్థమైంది కోనేరే లేదు. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు దేవుడు ఈ నీళ్ళలో లోపల మళ్ళీ ఇది అనమాట. మళ్ళీ ఇది సంబర్ తర్వాత బయటికి తీస్తారు. అప్పుడు మళ్ళీ అందరు యూట్యూబ్ వాళ్ళు, ఛానల్ వాళ్ళు వచ్చి ఇక్కడ కోనేరు ఉంది, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని మళ్ళీ అప్పుడు రీసెర్చ్. అప్పట్లో విషయం ఏంటంటే ఈ బావి గురించి ఇంత వాటర్ ఉంటే ఈ వాటర్ మొత్తం ప్రభుత్వ చర్యలు తీసుకొని ఈ వాటర్ అంతా ఈ కాలువలో పంపించి మొత్తం కింది దాకా తీసేశారు. అప్పుడు చూస్తేనే భయానక స్థితిలో ఉంది. ఇప్పుడు చూస్తేనేమో గంగాదేవి తాండవం చేస్తుంది. గంగాదేవి తాండవం చేస్తుంది. ఇక్కడ చేప పిల్లలు కూడా గంగాదేవిని ఇంకా చూడడానికి ఏం లేదు. ఇంకా ఎవరైనా అందుబాటులో ఉన్నోళ్ళు అక్కడి నుంచి డ్రాప్ అయిపోండి.